కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఎవరంటున్నారు ఈ మాటలు? దావీదు అంటున్నాడు ఈ మాటలు. ఎందుకంటే 18th chapter 31st verse, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎవరంటున్నారు ఈ మాటలు? అదే 18th chapter 1st verse. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఈ వాక్యము? God is speaking through the prophet Ezekiel. Who is Ezekiel? Ezekiel is both a prophet and a priest. సో ఇక్కడ దేవుడు తనతో అతనితో మాట్లాడుతుండు. ఏమని? ఇక్కడ మీరు చేసినటువంటి పాపం గురించి, మీ పాపములన్నిటినీ విడిచిపెట్టండి, మీ అతిక్రమములు, మీరు చేసినటువంటి. ఇంగ్లీష్లో చూసినట్లయితే 31st verseలో, cast away from you all your transgressions, whereby ye have transgressed, and make you a new heart and a new spirit. For why will ye die, O house of Israel? ఇక్కడ దేవుడు ఏమంటుండు? కాస్ట్ అవే ఫ్రమ్ యూ ఆల్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్. దేవుడు ఇక్కడ ఆల్ అన్నాడు, పార్షల్, కొన్ని, సగమే అని అనట్లే, అన్ని. దేవుడు ఆల్ అన్నాడు, ఆల్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ క్లియర్గా మెన్షన్ చేసింది. సో దేవుడికి మన జీవితంలో కూడా ఏదైనా పాపంలో మనం ఉన్నట్లయితే మనం పాపంలో జీవించడం అన్నది దేవుడి చిత్తం కాదు. నువ్వేదైనా పాపంలో ఉండినట్లయితే ఈ వాక్యానుసారంగా నువ్వు చూస్తే ఆల్ అని అన్నాడు దేవుడు. అంటే నీ మొత్తం పాపంని నువ్వు విడిచిపెట్టేయాలి. దేవుడు ఎక్కడ కూడా నీ పాపం, సరే నీ పాపమే కదా, నీ కొద్ది పాపంని మేనేజ్ చేసుకో అని కూడా అన్నట్లే, ఆల్ అని క్లియర్గా అన్నాడు. సో నువ్వు రిపెంట్ అవ్వాల్సిందే, నువ్వు నీ తప్పులని ఒప్పుకోవాల్సిందే. నువ్వు నీ తప్పులను ఒప్పుకోకుండా, నువ్వు నీ పాపంని ఒప్పుకోకుంటే ఏం జరుగుతుంది? వై విల్ ఈ డై అంటుండు. వై డూ వాంట్ టు డై? అంతే కదా, దేవుడు అంటుండు, నువ్వు నీ పాపంలో ఒప్పుకో. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఎందుకంటే పాపం నుండి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకే ఇక్కడ కూడా అంటుండు ఇజ్రాయెల్తో, ఎందుకు చావాలనుకుంటున్నారు మీరు? మీకు చాయిస్ ఉంది. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, అవునా? అంత ఫ్రీ విల్ ఇచ్చిన తర్వాత ఎందుకు పాపంలో ఉండాలనుకుంటున్నావు? అందుకని నీ పాపంలో ఒప్పుకో దేవుని ఎదుట. అప్పుడు దేవుని పాపంలో క్షమిస్తాడు, మరణం నుండి నిన్ను తప్పిస్తాడు. ఒక నూతన హృదయం, ఒక నూతన బుద్ధి తెచ్చుకో. ఈరోజు పాపంలను విడిచిపెట్టు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, వై విల్ ఈ డై అని అంటున్నాడు కదా. అంటే నువ్వు పాపంలో జీవిస్తే నీకు మరణం ఖచ్చితం, వాక్యానుసారంగా చూస్తే. సో పాపంని విడిచిపెట్టి దేవుని అందు భయభక్తులతో జీవించు. గాడ్ బ్లెస్ యూ.